నిరుద్యోగుల ఆందోళనలపై రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. డిఎస్సి వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తున్న పరీక్షలు యథావిధిగా నిర్వహించేందుకు నిర్ణయించింది. డిఎస్సి పరీక్ష వాయిదా వేయబోమంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికిది మార్చబోమని, మరో డిఎస్సి నిర్వహిస్తామని తేల్చి చెప్పారు భట్టి. సంబంధించి కూడా డేట్ ని మనం అనౌన్స్ చేసి పక్కాగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉద్యోగాలు కల్పించాలని ఆలోచిస్తూనే పోతాం. కాకపోతే కొద్దిమంది విద్యార్థులు మాకు ఇన్ని ఒక్కసారి ఊపిరాడనన్ను నోటిఫికేషన్స్ ఇస్తా ఉన్నారు, ఇన్ని ఉద్యోగాలు వస్తా ఉన్నాయి, మాకు ఇంకా కొద్దిగా టైం ఇస్తే బాగు అని అడుగుతా ఉన్నారు. రైట్, ఇది ఒకటే కాదు కదా. డిఎస్సి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాం. ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సి సంబంధించినటువంటి 11,000 ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పాము 16,000 దాకా ఖాళీగా ఉన్నాయని. ఇప్పుడు మేము అన్ని ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తా ఉన్నాయి. ఇంకో 5 నుంచి 6,000 ఉద్యోగాలు డిఎస్సి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో. ఇంకోటి మరొకటి కూడా వస్తుంది, మీరే కంగారు పడాల్సిన అవసరం లేదు. చదువుకున్న విద్యార్థులందరూ కూడా మంచిగా రాయండి. మీరు ఇదే ఆఖరిది కాదు, చివరిది కాదు. ఇంకో అవకాశం కూడా వస్తుంది. ఇంకా ఉన్నాయి ఉద్యోగాలు డిఎస్సి, ఇంకోటి కూడా కండక్ట్ చేస్తాం కొద్ది రోజుల తర్వాత. సో ఎవ్వరు ఆందోళన చెందవద్దు దయచేసి. మీరంతా మా బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, మీరంతా ఉద్యోగాలు పొంది మంచిగా జీవితాల్లో స్థిరపడాలనే ఆశ, ఆలోచన మా అందరికి ఉంది. మీరు ఇప్పటికే 11 నెలల నుంచి ఈ డిఎస్సి పరీక్ష కోసం 23లో ఇచ్చిన దానికోసం అప్పటి నుంచి తయారవుతూ ఉన్నారు. రాయండి ఈ పరీక్షను మంచి సంతోషంగా, తృప్తిగా. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అవుతారు, ఇంకా పరీక్షలు వస్తున్నాయి వాటిలో అవుతారు. మళ్ళీ డిఎస్సి కావాలంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక డిఎస్సి వస్తుంది, కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ డిఎస్సి కూడా పార్టిసిపేట్ కావచ్చు. ఇప్పుడు మిస్ అయిన ఎవరైనా ఉన్నారు అనుకుంటే కూడా. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అంటే నిరుద్యోగులు ఎంత నిరాహార దీక్ష చేసినా, నిరసనలు చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గనట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సందీప్, గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు డిఎస్సి 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. డిఎస్సి వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఒకవైపు ఆందోళన కొనసాగిస్తున్నా, మరి పరీక్షలు యథావిధిగా నిర్వహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. డిఎస్సి పరీక్ష వాయిదా వేయమంటూ కూడా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికీ ఇది మార్చబోమని, త్వరలోనే మరో డిఎస్సి వేస్తామని కూడా ఆయన తేల్చి చెప్పారు. మనం చూస్తున్నాం, ఇప్పుడు దాదాపు 15 రోజుల నుంచి కూడా నిరుద్యోగులంతా రోడ్లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై ఒకవైపు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని, మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచాలని కూడా ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఒకవైపు ఇటు నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు రోడ్లపై వచ్చి బేటాయించి మరి డిఎస్సిని 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని కూడా ఒకవైపు వాళ్ళంతా కూడా నిరాదీక్షలు, ధర్నాలు చేస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మొత్తానికి అయితే తగ్గట్లేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా పోస్ట్ పోన్ చేయమని కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఈ రోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. తమ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తమ కాంగ్రెస్ సర్కార్ 30,000 పోస్టులు భర్తీ చేసిందని, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదని, తమ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇటు డిఎస్సి వేశామని ఆయన స్పష్టం చేశారు. మరి ఈ రకంగా మరి ఒకేసారి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు నిర్వహించడం, ఎగ్జామ్స్ నిర్వహించడం, అదేవిధంగా డిఎస్సి నిర్వహించడం పట్ల కూడా కొంతమంది నిరుద్యోగులు కూడా తమకు సమయం కావాలని కూడా, ఎందుకంటే అన్ని పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తే తమకు ఇబ్బందులు తలెత్తాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మరోవైపు డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి కూడా ఎక్కువగా సిలబస్ కూడా ఎక్కువ కాబట్టి మరి ఇదంతా కూడా చదవాలంటే కూడా కొంతవరకు ఇబ్బందులు తలెత్తుతాయి. చాలా వరకు కూడా కొంతమంది ఇంకా ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి మరి ఈ నెల 18 నుంచే ఎగ్జామ్స్ కూడా
ఆల్రెడీ పెట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒకవైపు హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేశారు కాబట్టి మరి ఈ సమయంలో తాము డిఎస్సిని పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదంటూ కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. ఒకవైపు మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు, వాళ్ళు కూడా తగ్గట్లేదు. మొత్తానికైతే డిఎస్సిని పోస్ట్ పోన్ చేసే వరకు కూడా తమ ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తాం. మరోవైపు రేపు కూడా ఇటు సెక్రటరియట్ ముట్టడి కూడా పిలుపునిచ్చారు విద్యాసంఘ నాయకులతో పాటు నిరుద్యోగులంతా కూడా. మరి దీన్ని కూడా ఉధృతం చేస్తామని కూడా చెప్పారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న నిరుద్యోగుల పట్ల కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కావాలని పనిగట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో భాగంగానే కొంతమంది ఇరుకున పెడుతున్నారు. అదే విధంగా కొంతమంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు డిఎస్సికి అప్లికేషన్ పెట్టుకున్న కూడా కొంతమంది నిరాహార దీక్షలు చేస్తున్నట్టు కూడా చెప్పారు. మరి దానికి ప్రూఫ్స్ కూడా చూపించారు. నిన్న మనం చూసాం ఇటు మోతీలాల్ నాయక్ గానీ ఇతరత్ర డిఎస్సి అభ్యర్థులతో పాటు ఇటు మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టులు కూడా అప్లై చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఎవిడెన్స్ తో సహా చూపించారు. వాళ్ళంతా కూడా ఒకవైపు నిరసన చేస్తుంటే మరి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వివరించే తీరు పట్ల కూడా ఇటు ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ కూడా తప్పుపడుతున్నారు. ఈ రకంగా మరి నిరుద్యోగులను రెచ్చగొట్టడం కూడా కరెక్ట్ కాదు. మరి వాళ్ళు అడిగేది కూడా ఒక 3 months మాత్రమే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటున్నారు. మనం నిన్న కూడా చూసాం ఒకవైపు ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ కూడా నైట్ అంతా కూడా రోడ్లపై బైఠాయించి నిరుద్యోగులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా. మరోవైపు మరి ఈ రోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి పోస్ట్ పోన్ కుదరదని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విధంగా కూడా ఇటు నోటిఫికేషన్స్ ఇస్తామని కూడా స్పష్టం చేస్తారు. మరోవైపు ఈ డిఎస్సి ఎగ్జామ్ ముగిసిన తర్వాతనే మరో డిఎస్సి కూడా మేము నోటిఫికేషన్ ఇస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై నిరుద్యోగులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి నిరుద్యోగులు కూడా ఎక్కడ కూడా తగ్గడం లేదు. మరి డిఎస్సిని 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ కూడా రైట్ అని కూడా చాలా మంది ప్రతిపక్ష నాయకులు కానీ ఇటు విద్యార్థి సంఘ నాయకులు కానీ ప్రజా సంఘ నాయకులు ఎక్కువగా మద్దతు తెలుపుతున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎందుకు సానుకూల దృక్పథంతో లేదు? కొంతమంది నిరుద్యోగులు మానసిక వేదనకు గురై నిద్ర మాత్రలు వేసుకున్న సంఘటన మనం చూసాం. అంటే వీరి విషయం ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత తీసుకునే అవకాశం ఉందా? ఎస్, దీనిపై కూడా నిరుద్యోగులు ఇదే విషయం చెప్తున్నారు. నిరుద్యోగులకైనా జరిగితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మనం నిన్న చూసాం ఇటు అశోక్ నగర్ లో ఒక నిరుద్యోగ యువతి కూడా నిన్న టాబ్లెట్ వేసుకుంది. అయితే అక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులంతా కూడా రోడ్లపై వచ్చి బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసన కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కూడా వచ్చారు. వాళ్ళందరినీ పోలీసులు కూడా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో తోపులాట్లు కూడా ఆ యువతి కూడా కింద పడిపోయింది. ఆమె నిన్న కొంచెం సీరియస్ గా ఉండే ఈ రోజు కూడా హాస్పిటల్లో ఇంకా ట్రీట్మెంట్ కూడా పొందుతుంది. కాబట్టి మరి నిరుద్యోగులకు ఏమన్నా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఇటు ప్రజా సంఘాలు నిరుద్యోగులంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రకంగా పెద్ద ఎత్తున మరి నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేసినప్పుడు మరి దీనిపై గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేస్తున్నారు అడుగుతున్నారు? మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ చేయాలి. మరి నిరుద్యోగులపై వాళ్ళ సమస్యలు నేరుగా వాళ్ళతో చర్చించే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓన్లీ ఉంటేది పోకడలు పోవడం, మరి వాళ్ళను పట్టించుకోకుండా విస్మరిస్తూ, ఎందుకంటే తెలంగాణ ఏర్పడింది నిధులు నియామకాలు నిధుల కోసం కాబట్టి ఈ నేపథ్యంలో మరి నిరుద్యోగులు కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే తమకు ఉద్యోగాలు వస్తాయి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు, పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వస్తాయి, తమంతా కూడా ఉద్యోగులు అవుతామని కూడా భావించారు. మరి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం మరి నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం వివరించే తీరు కరెక్ట్ గా లేదంటూ కూడా ఇటు ప్రజా సంఘాల నాయకులు అదేవిధంగా నిరుద్యోగులు విద్యాసంఘాల నాయకులు కూడా తప్పుపడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. మరి వాళ్ళు కోరేది కూడా గొంతమ్మ కోరికలు కాదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కోరేదంతా కూడా డిఎస్సిని 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలి. అది కూడా డిఎస్సి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఎక్కువ ఇచ్చారు. కాబట్టి ఇదంతా కంప్లీట్ చేయడానికి దాదాపు సమయం కావాలని కోరుతున్నారు తప్ప వాళ్ళు కావాలని డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని కూడా కోరుతున్నారని కూడా ఇప్పటికే చాలా మంది డిఎస్సి అభ్యర్థులతో పాటు ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు కూడా స్పష్టం చేసినప్పుడు కూడా మరి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వివరించే తీరు కరెక్ట్ కాదంటూ కూడా మరి ఇప్పటికే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నేతలు కానీ ఇటు బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరును కూడా తప్పుపడుతున్నారు. కాబట్టి మరి దీనిపై ఇప్పటి వరకు అయితే మరి సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ ఇప్పటి వరకు అయితే క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తగ్గడం లేదు. నిరుద్యోగుల మీద పోలీసులు అవలంబిస్తున్న తీరు మీద ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతుంది? వారు మాట్లాడే మాటలు లేకపోతే నిరుద్యోగుల మీద పిడిగుద్దులు గుద్దుతున్నటువంటి పోలీసులపై ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేకపోతుంది? ఎస్, నిరుద్యోగులందరూ కూడా పోలీసులు అయితే కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తాం ఇటు ఓయూలో గానీ ఇటు నేను అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో గానీ
కొంతమంది పోలీసులు కూడా నిరుద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. వాళ్ళని కొట్టడం, పిడుగుద్దులు గుద్దడం కానీ, లేకపోతే వాళ్ళని ఇష్టానుసారంగా లాక్కెళ్లి ఆ వెహికల్స్ లో పడేయడం కానీ మనం చూస్తాం. మరి దీనిపై మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వివరించే తీరు కరెక్ట్ కాదంటూ కూడా ప్రజా సంఘాలు, నిరుద్యోగులు కూడా తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సేమ్ సీన్ అంతా కూడా రిపీట్ అయిందని కూడా కొంతమంది నిరుద్యోగులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరోవైపు ఇటు పోలీసుల తీరును కూడా తప్పుపడుతున్నారు. మనం చూస్తాం 4 రోజుల క్రితం కూడా ఇటు ఓయూ క్యాంపస్ లో కూడా పోలీసులు నిరుద్యోగుల పట్ల వివరించిన తీరు గాని, వాళ్ళు మాట్లాడే భాష గాని, మరోవైపు వాళ్ళని కొట్టడం, వెహికల్ పై లాక్కెళ్లి అందులో పడేయడం గాని, ఇదంతా కూడా పాశవిక చర్యలు మాత్రం కూడా ఇటు ప్రజా సంఘాలంతా అదేవిధంగా నిరుద్యోగులంతా కూడా తప్పుపడుతున్నారు. ఈ రకంగా పోలీసులు మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఉన్నటువంటి పోలీసులు ఈ రకంగా దురుసుగా ప్రవర్తించడం పట్ల కూడా చాలా మంది కూడా మరి ఇటు డీజీపీ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? మరి పోలీసులకు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్షన్ ఇచ్చిందా అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మరి నిరుద్యోగులు కట్టడి చేయాలంటే మాత్రం మరి పోలీసులు రంగప్రవేశం చేసి అందరూ కూడా ఎక్కడికక్కడ నిరసనకారులు కానీ నిరుద్యోగులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. మనం నిన్న చూస్తాం ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ, అశోక్ నగర్, ఇటు దిల్సుఖ్ నగర్ లో కూడా పెద్ద ఎత్తున నైట్ టైంలో నిరుద్యోగులు నిరసన వ్యక్తుల సమయంలో వాళ్ళని చెరగొట్టే ప్రయత్నంలో భాగంగా భారీగా పోలీసులు మోహరించి అందరినీ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా నిరుద్యోగులు తగ్గలేదు. తమకు స్పష్టమైన డిమాండ్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా తగ్గట్లేదు. కాబట్టి మరి ఈ రకంగా 2 ధోరణులు, అంటే ఒకవైపు నిరుద్యోగులు డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలని నిరసన వ్యక్తం చేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే మరోవైపు రేపు సచివాలయం ముట్టడి కూడా నిరుద్యోగులు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఇంకా ఈ యొక్క నిరుద్యోగుల నిరసనలు మాత్రం ఇంకా తీవ్రత అవకాశం ఉంటుంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిరుద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. మరి లేకపోతే మాత్రం మరి ఈ నెల 18 నుంచే డిఎస్సీ సంబంధించిన పరీక్ష కూడా నిర్వహించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి మరి దీనిపై రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.